అక్కడైతే స్క్రీన్ దాంట్లో ఉంటుంది. దాంట్లో కాకుండా నాకు కూడా వస్తుంది. ఎయిట్ 13 కిందికి వచ్చిన వాళ్ళే హైదరాబాద్ పోదామంటే ఇక అది నువ్వు మూల చెప్పలే కదా నాకు. మొన్ననే పోయినాను, మళ్ళీ పోతాను. వాకింగ్ చేసిపోతా ఒకసారి అని కొంచెం వాడు ఎత్తుకపోతా అన్నట్టున్నాడు. వాడు మొత్తం వాళ్ళకి ఎత్తుకొని పోతా అన్నట్టున్నాడు. వాళ్ళ లాస్ట్లో బ్యాంక్ వాళ్ళు వస్తే సరే రేపు అడ్వకేట్ దగ్గరికి అయితే పోదాం. ఓకే, లేకుంటే ఇక్కడ అడ్వకేట్ దగ్గర పోదామన్నా పోదాం. ఒకసారి బ్యాంక్ వాళ్ళు మీకు కేసు ఎత్తే అయిపోతుంది. ఈ పైన కన్జ్యూమర్ ఫోరం ఉన్నాడుగా, ఇక వాడు మోసం చేయకుండా కొద్దిగా చూడాలి బ్రదర్ మీరే. ఎవరైనా ఓకే కానీ ఈ యొక్క బ్యాంక్ వన్ మీద వేద్దాం కేసు. ఇప్పుడు అది ఓఎస్ తర్వాత వేద్దాం, ఇంకా టైం ఉన్నది. బ్యాంక్ హాలిడేస్ ఇప్పుడు జూలైలో ఉన్నది కేసు, కానీ జూలై తాడుకున్నది. బ్యాంక్ వన్ మీద వేయకుండా ఆయన తిల్లు పోతుంది. ఇక్కడ నుంచి వేద్దామన్నా చేద్దాం. ఇప్పుడు పోదామా ఎవరైనా అడ్వకేట్ ఉంటే? బ్రదర్ రేపు పోదాం. నాకు పని లీగల్ నోటీస్ పంపండి. ఏం చేయరాదు ఏం చేయరా కదా. ఒకసారి అడుగు నీ ఫ్రెండ్ని. అదే నీకు నోటీస్ వస్తే నీకు నోటీస్ రాని చేయాలి అంటే లెటర్స్ వచ్చినాయి. నీకు లోన్ కట్టమని వచ్చింది కానీ అమ్ముతామని చెప్పి రాలేదు. అది ఏంటిది లీగల్ నోటీస్ బ్యాంక్ నుంచి కోర్టు నుంచి వస్తుందట. నీకు ఇంకా రాలే కదా. టైం నుంచి ఏమన్నా అందుతుంది వాళ్ళకి, అందుతుంది కదా అటు నుంచి అంటే అది అంతే రేకున్నది కదా. ఇది ఈ మధ్యన రేక్ ఎందుకు లేదు, మధ్యలో లేదు కానీ వాళ్ళు నుంచి దుంకరు. అదే ఇలా కనబడుతుంది అని చెప్తాను. ఎవరో గట్టిగా పని చేస్తే ఇట్లా చెప్తాను. మళ్ళీ 100 అంటే మళ్ళీ 100 రూపాయలు. ఒక్కసారి అడిగారా మీ ఫ్రెండ్స్ని ఫోన్ చేసి? అడగడం నాకు తెలుసు. ప్రాసెస్ ఎట్లుంటుంది అది అమ్మాలంటే, వేలం వేయాలంటే? వీళ్ళేమో ఆన్లైన్ అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు అమ్ముకున్నారని నువ్వు రిజిస్ట్రేషన్ చేస్తే నేను కొనటోడు ఎట్లా కొంటాడు? అంటే మమ్మీ పేరు మీద ఉన్నది లోన్ గట్ట. అంటే మమ్మీ పేరు మీద ఉన్నాయి, నాతో సంబంధం ఉండదు. అట్లా ఒక్కసారి ఎక్కున్నాను. మళ్ళీ నువ్వు ఎప్పుడైనా నువ్వు కేసు ఎత్తావని వాళ్ళు తెలియదు. కొనటోడు అట్లా కొనడు కదా. బ్యాంక్ వన్ దగ్గర ఉన్నాయి, ఆల్రెడీ సంతకాలు పెట్టుకొని ఉన్నాయి అంటారు. భయపట్టిస్తా అన్నాడు. ఒక్కసారి అడిగారా? ఒక్కసారి జస్ట్ ఒకసారి బయటికి వాళ్ళు అదే భయపెట్టిస్తారు. ఏం చేయాలని అస్సలు దోస్తలేదు.
ఒకసారి మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అడగరా దాని ప్రాసెస్ ఎట్లుంటుంది వేలం వేస్తే అని.